రైతు వేదిక పెళ్లి వేదికగా మారింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో రైతు వేదికలో పెళ్లి వేడుక చేసుకున్నారు. ఊరికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తన కొడుకు పెళ్లిని రైతు వేదికపై ఘనంగా నిర్వహించాడు. రైతు వేదికలో వివాహ కార్యక్రమం జరిపించేందుకు అదే ఊరికి చెందిన మరో టీఆర్ఎస్ నాయకుడికి 3,000 ముట్టజెప్పాడు. ఈ ఇష్యూలో వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించగా రైతు వేదికలో ప్రైవేట్ కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని చెప్తున్నారు. రైతు వేదికలపై పూర్తి అజమాయిషీ వ్యవసాయ శాఖకే ఉంటుందని, గ్రామ పంచాయతీకి ఎలాంటి అధికారం ఉండబోదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖను బలోపేతం చేయడం కోసం రైతులకు శిక్షణలు ఇచ్చి రైతులు నవీన వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఎక్కువ ఉత్పత్తులు సాధించి తక్కువ పెట్టుబడితో తక్కువ ఖర్చుతో అధిక లాభం పొందడం ఎట్లా అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి క్లస్టర్లో ఒక రైతు వేదికను నిర్మించడం జరిగింది. ఈ రైతు వేదికలు రైతులకు ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడానికి కోసమే కానీ ఇతర కార్యక్రమాలకు కాదు. ఒకవేళ వ్యవసాయ శాఖ నుంచి అట్లాంటి క్లియర్ గైడ్లైన్స్ ఏమీ లేవు. ఒకవేళ అట్లాంటి గైడ్లైన్స్ ఏమైనా ఉంటే మీకు తెలియజేస్తాం. రైతు వేదిక గ్రామంలో ఉన్న కోఆర్డినేటరు, ఏఈఓ వీళ్ళిద్దరు అజమాయిషితోటే ఉంటుంది. ఒకవేళ కోఆర్డినేటరు యాక్టివ్గా లేనప్పుడు ఏఈఓనే మొత్తం చూసుకోవాలి. వ్యవసాయ విస్తరణ అధికారి, ఆ క్లస్టర్కి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి దానికి పూర్తి బాధ్యత వహిస్తాడు.